సార్ చలికాలం మొదలైంది కదా! ఈ చలికాలంలో మనము ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దు సార్? శీతాకాలం అనగానే మనకి టెంపరేచర్ అంటే బయట టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. శరీరం యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏంటంటే బయట టెంపరేచర్‌ని మెయింటైన్ చేయడం కోసం మన శరీరం ఎప్పుడు కూడా ఉష్ణాన్ని పెంచుకుంటూ ఉంటుంది. తద్వారా మనకు వచ్చేటువంటి ప్రమాదం ఏంటంటే బాడీ ఫీవరిష్‌గా అనిపిస్తూ ఉంటుంది. అవును సార్. అంటే జ్వరం వచ్చినప్పుడు ఎలా తీసుకుంటావు? కొంచెం వేడివేడిగానే ఇస్తారు. అవును. చల్లగా ఇవ్వకూడదు. అంటే నువ్వు ఈజీ డైజెస్టబుల్. నీకు ఫీవర్ వచ్చింది. ఎన్ని రోజులు అంటే ఒక 2-3 నెలలు. ఈ శీతాకాలం ఈ చలికాలం అంతా కూడా ఫీవరిష్గానే ఉంటుంది బాడీ. ఉండాలి. అంటే ఫీవర్ వచ్చిందని ఫీల్ అవ్వి ఫీవర్ వచ్చినప్పుడు ఏదైతే ఫుడ్ పెడతామో ఆ ఫుడ్డే తినాలి. ఓకే. అంటే బీరకాయ, దొండకాయ ఇలాంటి ఏవైతే ఈజీ డైజెస్టబుల్ వెజిటబుల్స్ ఉంటాయో వాటిల్ని ఎక్కువగా తీసుకోవాలి. ఓకే. అలాగే ఫ్యాట్ కంటెంట్ అంటే స్ట్రాంగ్ ఫ్యాట్ కాకుండా లైట్ ఫ్యాట్, హై డెన్సిటీ లేకుండా లో డెన్సిటీ ఉండాలి. ఓకే. అంటే తేలికగా జీర్ణం అవ్వాలి. అలాగే అది ఉష్ణవాహకమై ఉండాలి. అందుకని మనకి ఈ సీజన్లో నువ్వుల నూనెని వాడతారు. అవును సార్. నువ్వుల నూనె ఈ సీజన్లో నువ్వుల నూనె మనం ఒంటికి కూడా వాడడం వల్ల మన శరీరంలో టెంపరేచర్ మెయింటెనెన్స్ బాగుంటుంది. ఓకే. అలాగే తేలికగా జీర్ణం అవ్వడానికి బీరకాయ, బెండకాయ, దొండకాయ ఇలాంటి వాటిని ఉడకబెట్టి తాలింపు వేసుకోవటం ఇలాంటివి తీసుకోవాలి. ఎక్కువ హాట్ బ్రేవరేజెసే ఉంటాయి. ఓకే. కూల్ బ్రేవరేజెస్ వల్ల లివర్ మీద లోడ్ ఎక్కువ పడడం వల్ల అంటే ఇది సహజంగా ఈ సీజన్ అంతా కూడా కిడ్నీల ఫిల్టరేషన్కి అద్భుతం. మనకి ఎవరికైనా కిడ్నీలు బాగాలేదు అన్న వాళ్ళు వాటిని బాగు చేసుకోవడానికి జావల రూపంలో సూప్స్, రాగి జావని, బార్లీ జావా ఇలా ఏదైనా సరే తేలికగా పలచగా ఉండాలి, తేలికగా జీర్ణం అవ్వాలి. అది ఎనర్జీని మనకి అందిస్తూ ఉండాలి. అలాగే పుల్లటి పదార్థాలు మనకి ఇప్పుడు ఈ సీజన్లో దొరికేటువంటి ఉసిరి బాగా దొరుకుతుంటాయి. అలాగే రేగిపళ్ళు ఎక్కువ వస్తాయి. అలాగే మనకి ఈ సీజన్లో వెలగపండు ఎక్కువగా వస్తాయి. అవి పుల్లగా వగరొగరగా ఉంటాయి. ఇలాంటివన్నీ అంటే ప్రకృతి చెప్తూ ఉంటుంది. ఆ ప్రకృతి చెప్పినవి మనం ప్రాసెస్ చేసుకోవడానికి అనువుగా ఉన్న వాటిని ఎక్కువగా తీసుకోవటం అనేది ఈ సీజన్లో చలికాలంలో ఇది మన శరీరంలో కిడ్నీ వ్యవస్థ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే రక్తం, బ్లడ్ రిలేటెడ్ డయాబెటిక్ పెరగడానికి కూడా ఈ సీజన్ అంటే మనం ఆహార అలవాట్లు బాగోకపోతే డయాబెటీస్ కూడా బాగా పెరుగుతుంది. అలాగే మన అలవాట్లు మార్చుకోవడం వల్ల షుగర్ వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కూడా షుగర్ని తగ్గించుకోవడానికి, షుగర్ రాకుండా చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏ ఫుడ్ తీసుకోవద్దు సార్ ఇప్పుడు ఈ చలికాలంలో మనము? మాంసాహారం తినకూడదమ్మా. ఓకే. ఈ చలికాలం అసలు అంటే తినొచ్చు, తినకూడదు, వీళ్ళు తినాలి, వీళ్ళు తినకూడదు, ఇది మంచి చెడు అని పక్కన పెడితే ఈ సీజన్ అనేది బయట టెంపరేచర్ చల్లగా ఉంటుంది కాబట్టి శరీరానికి శ్రమ కలిగేవి మనం ఎక్కువ తినకూడదు. ఓకే. అందులో మాంసాహారం అంటే ప్రోటీన్ అధికంగా ఉన్నవి తీసుకోవడం వల్ల మనకి అంటే చాలామంది చెప్తారు కార్బోహైడ్రేట్స్ వల్లే షుగర్ పెరుగుతుంది. కాదు, ప్రోటీన్ ఎక్కువ తిన్నా కూడా అది ప్రమాదమే మనకి. ఓకే. షుగర్ పెరుగుద్ది. అందుకని మనం తక్కువ ప్రోటీన్ ఉండాలి. అలా అని చెప్పేసి ఇప్పుడు మనం వెజిటేరియనే కదా అని కందిపప్పు ఎక్కువ తినేసిన ప్రమాదం. అలాగే బాగున్నాయి కదా అని చెప్పేసి మినప వడలు, మినప గారెలు అవి ఎక్కువ తిన్నా ఇబ్బంది. మేము వెజిటేరియన్సే, మేము అన్నీ తినేవన్నీ నేను రోజుకు ఒక 4 మినప గారెలు తింటాను, 2 దోశలు తింటాను అన్నా కూడా ఓకే. ఏదైనా లిమిట్లో, ఏదైనా సాత్వికంగా ఉండాలి, తేలికగా జీర్ణం అవ్వాలి, శరీరానికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని. ఓకే. తేలికగా ఉండాలి, తక్కువ తినాలి సార్. అలానే సార్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే ఒక 1 వీక్ సరిపోయే కూరగాయలు అన్నీ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెడతారు. ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినే కూరగాయలు తినడం వల్ల మనకి మన ఎఫెక్ట్ అవుతుందా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్వంలాగా కూరగాయలు స్ట్రెంగ్త్ తక్కువ, త్వరగా పాడైపోతుంది. అదే కెమికల్స్ కొట్టి చేస్తారు. ఇంకా అంటే వ్యవసాయం బాగాలేదు పక్కన పెడితే జన్యు మార్పులు ఎక్కువ జరిగినాయి. అంటే జనం విపరీతంగా తినేయడంతో ఎక్కువ ప్రొడక్షన్ తీయాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేసేస్తున్నారు, ఎక్కువ పండించేస్తున్నారు. తద్వారా క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం. ఇక మరి వేరే దారే ఉంది. కానీ అంటే ఫ్రిడ్జ్లో పెట్టినవి, వండినవి ఏవి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇది ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత మనం ప్రాసెస్కి వెళ్తున్నాం కుకింగ్ అనేది. కాబట్టి అందులో కొంతవరకు పోషకాలు లాస్ అవుతాం. ఒక కనీసం 30-40% అయినా అందులో ఆ కూరగాయల్లో ఉండేటువంటి పోషక విలువలు తగ్గిపోతాయి. ఇక ఇక్కడ ప్రాసెస్ చేయడం ద్వారా
ఇంకొక 20% తగ్గుతుంది. అంటే మనకి ఓవరాల్గా పదార్థంలో ఉన్న పర్సంటేజే తక్కువ. ప్రాసెస్ ఈ పండించడం వల్ల వచ్చిన దాంట్లోంచి తగ్గింది, 100లోంచి 70కి వచ్చింది, 70 నుంచి 30 ఫ్రిడ్జ్ తీసుకుంది, 30లో ఇంకా 70లో 30 తీసేస్తే 40, ఈ 40 ప్రాసెస్లోంచి ఒక 20 తీసేస్తే ఇక 20%. అందుకని ప్రాసెస్ చేసే విధానంలో చాలా ఈజీగా ప్రాసెస్ చేయగలిగితే, ఎక్కువసేపు ప్రాసెస్ కాకుండా హాఫ్ బాయిల్డ్ తీసుకోగలిగితే, లేకపోతే రా ఫామ్లో తీసుకోగలిగితే, స్నాక్స్ లాగా అంటే పైన పెప్పర్ పౌడరు సాల్ట్ వేసుకుని సలాడ్స్ లాగా తీసుకోగలిగితే ఈజీగా ఉంటుంది. అందుకని ఫ్రిడ్జ్లో ఏవైతే పెడుతున్నామో అవి బయటకు వచ్చిన తర్వాత ప్రాసెస్ లేకుండా ఉండే విధంగా వాడుకోవడం వల్ల లాభం తక్కువ ఉండొచ్చు, నష్టం లేకపోయి ఉండొచ్చు.